హలో ఎవ్రీవన్, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను మీకు అయితే వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కింద మీకు డిస్క్రిప్షన్ డేట్ మీకు అన్ని లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే మనము వాళ్ళ యొక్క అఫీషియల్ పోర్టల్లోనే డైరెక్ట్గా మనమైతే మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వే నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగిందమ్మా. సో ఇక్కడ చూసుకుంటే మీకు డైరెక్ట్గా నేను మీకు అయితే నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళ యొక్క అఫీషియల్ పోర్టల్ అయితే డైరెక్ట్గా ఓపెన్ అయితే చేయడం జరిగింది. సో ఓపెన్ చేసి డైరెక్ట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మీరు క్లియర్గా మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం కూడా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, మనకి నోటిఫికేషన్ ద్వారా 4096 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అన్ని పోస్టులు కూడా మనకి అప్రెంటిస్షిప్ పద్ధతిలో అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ చూసుకోండి, మీరు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు క్లియర్గా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి మీకు క్లియర్గా అయితే ఇప్పుడు నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా అయితే అప్లై అయితే చేసుకోరండి. సో ఇప్పుడు నేను మీకు అయితే నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేశాను. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వే నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందమ్మా. సో ఇక్కడ మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు, ఆన్లైన్ ద్వారా మీరు అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ మొత్తం కూడా ఇప్పుడు మనం అయితే తెలుసుకున్నాం క్లియర్గా. సో ఫస్ట్ మనం ఇందులో భాగంగా ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుంటే, సో డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే మీకు ఆగస్ట్ 16 నుంచి నోటిఫికేషన్కి మీరు అప్లై అయితే చేసుకోవడానికి అఫీషియల్ పోర్టల్ కూడా అప్డేట్ అయితే అవ్వడం జరిగింది. డేట్ అండ్ టైమ్ ఫర్ క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే మీకు సో లాస్ట్ డేట్ మీకు సెప్టెంబర్ 16th అమ్మా. సో దాదాపుగా మీకు 1 మంత్ టైం అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ 1 మంత్లోకి మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చును. సో ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డిస్ప్లే ఆఫ్ మెరిట్ లిస్ట్ అమ్మా. సో ఇక్కడ మీకు జాబ్ సెలెక్షన్ ఎలా చేస్తున్నారంటే చాలా జాగ్రత్తగానండి. మీ యొక్క మార్క్స్ బట్టి ఇక్కడ మిమ్మల్ని జాబ్ సెలెక్షన్ అయితే చేసుకుంటున్నారు. అంటే ఎలాంటి రాత పరీక్ష లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేదు. మీ యొక్క మెరిట్ ఆధారంగా వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. మరి క్వాలిఫికేషన్ ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం అయితే క్లియర్గా తెలుసుకుందాం. మీకు నవంబర్లో మీకు అయితే మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తాం అనే డీటెయిల్స్ మొత్తం కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో తర్వాత డీటెయిల్స్కి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా అయితే అప్లై అయితే చేసుకోరండి. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అమ్మా. సో ఇక్కడ మీకు నేను క్లియర్గా అయితే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనేసి మీకు అయితే చెప్తాను. చూడండి, ఇక్కడ మనకి 2.0 పాయింట్ చూసుకుంటే మనకి ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి మెట్రికులేషన్ 10th అమ్మా. సో ఎస్ఎస్సి అన్నా మెట్రికులేషన్ అన్నా 10th అన్నా, సో 3 కుట్టుగా ఒకటేనే మనకి 10th క్లాస్. ఓకేనా, 10th class examination or its equivalent under 10+2 examination system with minimum 50% marks in agreed from recognized board and must have passed ITI in relevant trade issued by NCVT SCVT మా. అంటే ఇక్కడ మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు మీకు కంపల్సరీ 100% మీకు మస్ట్ హ్యావ్ పాస్ ఐటీఐ ఎవరైతే చేసింటారో ఎన్సీవీటీ ఎస్సీవీటీ బ్రాంచెస్లో వాళ్ళు మాత్రం ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది మా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. సో మీకు ఇప్పుడు కంపల్సరీ 10 ఉండాలి ప్లస్ ఐటీఐ ఉండవలసి ఉంటుంది. ఏదో ఒక బ్రాంచ్లో మీకు ఐటీ కంప్లీట్ చేసినవలసి ఉంటుంది. వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు కట్ ఆఫ్ డేట్ మా. సో కట్ ఆఫ్ డేట్ మనకి చూడండి క్లియర్గా మనకి సెప్టెంబర్ 16th వరకు ఆ కట్ ఆఫ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డేట్స్ ప్రకారం మీకు ది క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 years అమ్మా. సో 15 సంవత్సరాలు నిన్ను ఉండాలి. అదేవిధంగా 24 సంవత్సరాల లోపల అయితే ఉండవలసి ఉంది. క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. 15 years of age అండ్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 24 years of age యాజ్ ఆన్ 16/09/2024. కాబట్టి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, 3 years మనకి ఓబీసీ అభ్యర్థులకి మనకి వయసు సడలింపు కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే పర్సన్ విత్ డిజబిలిటీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో సో అప్పర్ ఏజ్ లిమిట్ వాళ్ళకి అనేది 10 years అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చును.
సో తర్వాత డీటెయిల్స్కి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం క్లియర్గా. సో అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మీకు 100 రూపీస్ మీరైతే పే అయితే చేయవలసి ఉంటుంది ఆన్లైన్ ద్వారా. అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ ఈస్ టు బి పేడ్ త్రూ ఆన్లైన్ మోడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఓకేనా. సో అక్కడ మీకు QR కోడ్ కనబడుతుంది. దాన్ని బేస్ చేసుకుని మీరైతే ఇంటర్నెట్ బ్యాంక్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ సో మీరైతే పేమెంట్ చేయొచ్చు. కానీ ఇది నాట్ రీఫండబుల్ కాబట్టి ఒకసారి పే చేస్తే మీకు రీఫండ్ అయితే రాదు అనే డీటెయిల్గా మొత్తం కూడా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ చూడండి క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ది ప్రొసీజర్ ఫర్ అగ్రిమెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బీ యాజ్ అండర్ స్క్రీనింగ్ సీక్వెన్స్ ఆఫ్ అప్లికేషన్స్ దేర్ విల్ బి నో రిటర్న్ టెస్ట్ ఆఫ్ వైవా. సో ఎలాంటి రిటర్న్ టెస్ట్ కానీ ఎలాంటి వైవా కానీ ఏమీ ఉండదు మీకు అని క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మెరిట్ సో మెరిట్ ఆధారంగా ఇక్కడ మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకున్నట్లుగా డీటెయిల్గా మొత్తం కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇలాంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. క్యాలిక్యులేషన్ ఆఫ్ మార్క్స్ అంటే సో మీకు 10th ఎంత మార్క్స్ వచ్చింది, ITIలో కోర్సులో ఎంత మార్క్స్ వచ్చింది, ఇలాంటి బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే డైరెక్ట్గా మెరిట్ మీద అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటాము అనేసి అంటున్నారు. సో మెడికల్ ఫిట్నెస్ ఫిజికల్ స్టాండర్డ్స్ సంబంధించి ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలి. లేదంటే మీకు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఇలాంటి టెస్టులు పెట్టే రిక్రూట్మెంట్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉందమ్మా. ఓకేనా. చూడండి ఫిజికల్ టెస్ట్లో భాగంగా మీరు హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, సిస్ట్ ఎంత ఉండాలి అనేసి గర్ల్స్కి బాయ్స్కి అంతా ఇక్కడ మనకి మెజర్స్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు డైరెక్ట్గా నేను మీకు కింద నోటిఫికేషన్ PDF లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని ఇంకోసారి క్లియర్గా చదువుకొని సో మీరు కూడా అందరూ కొడితే అప్లై చేసుకోరండి క్లియర్గా. ఓకేనా. సో ఇది మన నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు. సో ఇక్కడ చూసుకుంటే మనకి హౌ టు అప్లై అనేసి మనకి స్టెప్ బై స్టెప్ ఇచ్చేస్తారు. మనకి ఫస్ట్ మీరు అఫీషియల్ పోర్టల్కి వెళ్ళి ఏం క్లిక్ చేయాలి, తర్వాత ఏం క్లిక్ చేయాలి, సో మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, కమ్యూనిటీ, కేటగిరీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అనేటివి ఇలాంటి డీటెయిల్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఫైనల్గా క్యాండిడేట్ డాష్బోర్డ్ అనేసి సో పేమెంట్ అనేసి ఈ విధంగా వీడియో స్టెప్ బై స్టెప్ మీరు ఏం చేయాలి అనేసి క్లియర్గా మనకి ప్రొసీజర్ మొత్తం కూడా ఇచ్చేస్తారమ్మా. ఓకేనా. సో ఈ ప్రొసీజర్ బేస్ చేసుకొని మీరు ఇంకోసారి చదువుకొని క్లియర్గా మీరైతే అప్లై అయితే చేసుకోరండి. సో నేను ఏదైనా మిస్ చేసి ఉంటాను కాబట్టి బై మిస్టేక్ ఏదైనా మిస్ అయింటే సో ఇంకొకసారి మీరు నోటిఫికేషన్ క్లియర్గా చదువుకొని సో మీరైతే అప్లై అయితే చేసుకోరండి. మనకి డివిజన్స్ ఉన్నాయి కదా మనకి. సో లక్నో డివిజన్స్ అనేసి సో అదేవిధంగా మనకి క్యారేజ్ వర్క్షాప్ అనేసి సో మనకి డివిజన్స్ వైజ్ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారంటే చూడండి ట్రేడ్, పిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిస్ట్, వెల్డర్ అనేసి ఇక్కడ ఇలాంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకి అన్ని పోస్టులు కూడా ఇలాంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు క్లియర్గా ఇక్కడ మీరైతే గమనించవచ్చును. సో ఇదే మా ఉద్యోగాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు కింద కామెంట్ చేసిన డైరెక్ట్గా మీకు అయితే డిస్క్రిప్షన్లో PDF నోటిఫికేషన్ ఇస్తాను, అప్లై లింక్ కూడా ఇస్తాను. డైరెక్ట్గా మీరు వెళ్ళైతే అప్లై చేసుకోరండి. సో మీ యొక్క మొబైల్ నుంచి మీరైతే అప్లై చేసుకోవచ్చమ్మా, నో ఇష్యూ. ఓకేనా. సో ఇది వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్న వీడియోని తప్పకుండా లైక్ చేయండి అమ్మా. అదేవిధంగా మీ సర్కిల్స్ కానీ సో మీ యొక్క ఫ్యామిలీ సర్కిల్స్కి సో అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. సో ఫైనల్లీ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.